నీ పేరే తెలియని జనముల మధ్యకు పంపుము యేసయ్యా. నీ పేరు తెలిసిన జనముల మధ్య సాక్షిగా నిలుపుమయా. నీ రాజ్య స్థాపనకై నీ బిడ్డల సేవకై పంపుము యేసయ్యా. నీ సాక్షిగా నిలుపుమయా. పంపుము యేసయ్యా. నీ సాక్షిగా నిలుపుమయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు జూలై 3వ తారీఖున మొదటి శుక్రవారంలో మనం ప్రవేశించి ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. అదేంటంటే భారతదేశ అపోస్తులైనటువంటి పునీత థోమస్ గారి పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ థోమస్ గారు క్రీస్తు ప్రభుని వెంబడించినటువంటి 12 మంది శిష్యుల్లో ఒకరు. స్వయంగా క్రీస్తు ప్రభువే పేరు పెట్టి పిలిచి ఉన్నారు. థోమస్ గారికి చదువు రాదు. ఈయన ఒక మత్స్యకారుడు, చేపలు పట్టే వృత్తి కలవాడు. వీరింటి పేరు దిదిము అని పిలువబడుతుంది. దిదిము అనగా కవలలు అని అర్థం ఈ మాటకి. అటువంటి వ్యక్తిని క్రీస్తు ప్రభు పిలువగానే ఎంతో వినయముతో విధేయతతో ఏం మాట్లాడకుండా ప్రభువుని వెంబడించినటువంటి శిష్యుడు పునీత థోమస్ గారు. ఈ థోమస్ గారు ఈరోజు సువిశేష పట్టణంలో చూసినట్లయితే ప్రభువు ప్రత్యేకంగా థోమస్ గారి కోసం వచ్చి అక్కడ కొన్ని ఆయనకున్నటువంటి సందేహాన్ని నివృత్తి చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే అక్కడ శిష్యులందరూ కూడా సమావేశమై ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారి మధ్యకు వచ్చి వారందరిని దర్శించి వెళ్తారు. ఆ సమయంలో థోమస్ గారు అక్కడ ఉండరు. ఆ విషయాన్ని మిగిలిన శిష్యులు థోమస్ గారికి తెలియజేసినప్పుడు థోమస్ గారు కూడా ఒక ఉత్సాహంతో నేను కూడా ప్రభువుని దర్శించాలనే ఒక ఆసక్తితోటి, ఒక అనుమానంతో, ఆయన చూడాలని ఒక ఆశతోటి నేను ప్రభువుని దర్శించాలి, నా వేలు ఆయన ప్రక్కలో ఉంచాలి,